వెల్కమ్ టు ఎస్ఆర్ఎస్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్. మనం ఈరోజు ఈ క్లాస్లో ప్రెజెంట్ ఇప్పుడు జరిగే విషయాలు ఏ విధంగా మనం ఇంగ్లీష్లో ఎదుటి వారితో కానీ, మన ఫ్రెండ్స్తో కానీ, మన ఫ్యామిలీ మెంబర్స్తో కానీ, మన పిల్లలతో కానీ, వీళ్ళందరితో ఏ విధంగా మనం ప్రస్తుతం జరిగే విషయాలు అంటే రెగ్యులర్గా జరిగే విషయాలు గురించి ఏ విధంగా మనం మాట్లాడాలి అనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. అంతకుముందు వీడియోలో మనం కొంత ఇదే విషయం గురించి షేర్ చేశాం. కాకపోతే దానికి అడిషనల్గా ఇంకా ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సింది ఉంది కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో అడిషనల్గా ఇవ్వడం జరుగుతుంది. ఈ వీడియో చూసే కంటే ముందు అంతకుముందు వీడియో చూసినట్లయితే ఈ వీడియో అనేది ఇంకా ఎఫెక్టివ్గా మీకు అర్థమయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. సరే, మనము ఈ ప్రెజెంట్ అనేది అంటే ఇప్పుడు జరిగే విషయాలు ఎప్పుడు దాని గురించి మనం ముందుగా ఒక ఇంపార్టెంట్ ఒక స్టేట్మెంట్ చూడాలి. అసలు ఈ ఇంగ్లీష్లో ప్రెజెంట్ అంటే ఇప్పుడు జరిగే విషయాలు అంటే ఏమంటారంటే మనకు రెగ్యులర్గా జరుగుతుండాలి. అంటే ఒక రకంగా చెప్పాలంటే హ్యాబిట్స్ లాంటివి అవి రెగ్యులర్గా జరుగుతూ ఉంటాయి. మనకు సపోజ్ చెప్పాలంటే ఇప్పుడు స్కూల్ పిల్లలు రోజుకు స్కూల్కి వెళ్తూ అది రెగ్యులర్గా జరిగే విషయమే. అదేవిధంగా టీచర్ ఏం చేస్తాడు, టీచింగ్ చెప్తూ ఉంటాడు, అతను రెగ్యులర్గా జరిగే విషయం. అదేవిధంగా మనకు ఒక ట్రైన్ చూసినట్లయితే సేమ్ అదే టైంలో అది వస్తూ ఉంటుంది. కొద్దిగా అటు ఇటు లేట్ అయినా అది రెగ్యులర్గా వస్తూ ఉంటుంది. ఒక ట్రైన్ అనేది ఆ టయానికి అంటే ఒక రెగ్యులర్గా జరుగుతూ ఉంటుంది. ఇట్లా రెగ్యులర్గా ఏ పని అయితే జరుగుతూ ఉంటుందో దాన్ని మనం ప్రెజెంట్ అంటే ఇంగ్లీష్లో ప్రెజెంట్ టెన్స్ అంటారు. మనం అయితే ఈ తెలుగులో మాట్లాడితే ప్రస్తుతం జరుగుతున్న విషయాలని అంటాం. అంటే ఈ రెగ్యులర్గా జరిగే విషయాలు. మరి ఈ రెగ్యులర్గా జరిగే విషయాలను డైలీ హ్యాబిట్స్ని ఇంగ్లీష్లో మనం ఏ విధంగా మాట్లాడాలి ఎదుటి వార్త అనేది మనం ఈ వీడియోలో పూర్తిగా చూద్దాం. ఫస్ట్ చూడండి, ఫస్ట్ మనకు అది చూసే ముందుగా కొన్ని హింట్స్ అనేది చూసుకోండి. ప్రెజెంట్ అంటే ఇప్పుడు జరిగే విషయాలు. ప్రెజెంట్ సింపుల్ ప్రెజెంట్లో ఎట్లా నాకు ఏ ఉంటే సింపుల్ ప్రెజెంట్లు ఉంటాయి అనేది ఒకసారి చూద్దాం. ఇది చూసినట్లయితే మీకు కొంత అవగాహన అనేది బాగా వస్తుంది. చూడండి, ఈ టేబుల్ చూసినట్లయితే మీకు కొంత క్లియర్ పిక్చర్ అనేది అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, ఐ వి ఉంది కదా, ఐ వి యు దే. ఇవి వచ్చినప్పుడు ప్రెజెంట్లో అంటే ఇప్పుడు జరుగుతూ ఉన్న విషయాలలో మనకు ఎక్కువ డూ కానీ డూ నాట్ కానీ వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఈ 4 వచ్చినప్పుడు డూ కానీ డూ నాట్ కానీ. డూ అనేది పాజిటివ్ వాక్యం. అంటే మనము ఇప్పుడు అతను అన్నం తింటూ ఉంటాడు, అతను ఎక్కువ బిర్యానీ ఇష్టపడుతున్నాడు అనుకోండి, అతను బిర్యానీ తింటూ ఉంటుంటాడు. అతను ఎక్కువ బిర్యానీ తింటూ ఉండడు అని చెప్పడానికి డూ నాట్ వాడు. అదేవిధంగా ఇప్పుడు మనము హీ సీ ఇట్ ఉన్నాయి కదా, ఇవి వచ్చినప్పుడు మనకు డజ్ డజ్ నాట్ అనేటివి వస్తాయి. గుర్తుపెట్టుకోండి, డజ్ డజ్ నాట్. ఈ హీ సీ ఇట్ అతడు ఆమె అది అని వచ్చినప్పుడు డజ్ గా డజ్ నాట్ వస్తుంది. ఈ డజ్ ఇప్పుడు వస్తుంది అంటే రెగ్యులర్గా అతడు ఆమె అది అనేటి రెగ్యులర్గా చేసే వాక్యాల గురించి చెప్పేటప్పుడు డజ్ వాడతాం. రెగ్యులర్గా చేయని వాక్యాల గురించి చెప్పేటప్పుడు డజ్ నాట్ వాడతాం. గుర్తుపెట్టుకోండి, ఈ 4టికి వచ్చేసి ఇవి వాడతాం, ఈ 3టికి వచ్చేసి ఈ వాక్యాలు వాడతాం. ఈ పదాలు ఇవి చాలా ఇంపార్టెంట్ ప్రెజెంట్లో. సరే, ఆ వాక్యాలు ఆ పదాలు ఉపయోగించి మనం ఎలా చేయాలనేది చూద్దాం. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్ దాన్ని చూసినట్లయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, యూ ప్లే క్రికెట్. ఫస్ట్ లైన్ యూ ప్లే క్రికెట్, దాన్ని యూ డూ ప్లే క్రికెట్ అని కూడా అనొచ్చు. ఇక్కడ మనకు రెగ్యులర్గా జరిగే విషయంలో డూ వాడచ్చు, వాడకపోవచ్చు. వాడినా వాడకపోయినా ఏం కాదు. మనకు డూ వాడడానికి ఉద్దేశం ఏంటంటే క్వశ్చన్ చేసేటప్పుడు మనకు ఏ విధంగా రావాలనే ఉద్దేశంతో ఈ డూ కూడా చెప్తున్నాను. యూ ప్లే క్రికెట్ అంటే నువ్వు క్రికెట్ ఎక్కువ ఆడుతూ ఉంటావు అని, దాన్నే యూ డూ ప్లే క్రికెట్ అని కూడా అనొచ్చు. ఇదే మనం ప్రశ్నించాలంటే ఇక్కడ డూ అనేది యూ కంటే ముందు వస్తుంది. చూడండి, ఈ వాక్యంలో డూ అనేది ముందు వస్తుంది. డూ యూ ప్లే క్రికెట్, అది నువ్వు క్రికెట్ ఆడుతూ ఉంటుంటావా అని ఇది ప్రశ్నించడం. మళ్ళీ ఇదే ప్రశ్నకి మనము WH క్వశ్చన్ జాయిన్ చేయడం అనేది ఇప్పుడు మనకి ఈరోజు వీడియోలో ముఖ్యంగా తెలుసుకుందాం. ఇప్పుడు ఇదే వాక్యానికి వేర్ అనేది యాడ్ చేసి చూడండి. వేర్ డూ యూ ప్లే క్రికెట్, సేమ్ డూ యూ ప్లే క్రికెట్ అనే వాక్యానికి వేర్ అనేది యాడ్ చేసిన. వేర్ డూ యూ ప్లే క్రికెట్, నువ్వు ఎక్కడెక్కడ ఆడుతుంటావని. డూ యూ ప్లే క్రికెట్ అంటే నువ్వు ఆడుతుంటుంటావా అని. వేర్ డూ యూ ప్లే క్రికెట్ అంటే నువ్వు ఎక్కువగా ఎక్కడెక్కడ ఆడుతుంటుంటావు అంటే ఫ్రీక్వెంట్గా నీ హ్యాబిచువల్గా ఎక్కువ సార్లు ఎక్కడ ఆడుతుంటుంటావు అని దాని అర్థం.
వేర్ డు యూ ప్లే క్రికెట్ అని అడగాలి. అట్లాగే నువ్వు మనకు ఒకవేళ ఏదైనా ఒక వస్తువు కొంటూ ఉంటుంటావు. మనం ఎక్కువ ఏ షాప్‌కి పోతుంటావు నువ్వు అని అడగాలంటే గిన వేర్ డు యూ బై యువర్ క్లాత్స్ అని అడగొచ్చు. అంటే నీ బట్టలు నువ్వు ఎక్కువ ఎక్కడ కొంటుంటావు అని. వేర్ డు యూ బై నువ్వు ఎక్కువ ఎక్కడ కొంటుంటావు? వేర్ డు యూ బై గ్రోసరీస్ నువ్వు ఎక్కడ గ్రోసరీస్ ఎక్కువగా కొంటుంటావు అని అర్థం. ఆ అర్థం వచ్చే విధంగా చెప్పాలంటే వేర్ అనేది వాడతాం. అంటే ఎక్కడ అనేది రావాలి కాబట్టి మనకు ఎక్కడ కొంటుంటావు అని అడగాలి కాబట్టి వేర్ అనేది యాడ్ చేసి డూ యూ ప్లే క్రికెట్ అనేది మామూలే. డూ యూ బై అంటే నువ్వు కొంటుంటావా అని దానికి వేర్ యాడ్ చేసి వేర్ డూ యూ బై గ్రాసరీస్ అంటే నువ్వు ఎక్కడ గ్రాసరీస్ కొంటుంటావు. మనకి చెప్పిన ఈ వాక్యంలో అయితే వేర్ డూ యూ ప్లే క్రికెట్ అంటే నువ్వు ఎక్కువగా ఎక్కడెక్కడ ఆడుతుంటుంటావు అని. ఈ విధంగా మనం ప్రశ్నలు అనేటివి నేర్చుకోవచ్చు. ఈ 3 లైన్లు నేర్చుకున్నట్లయితే మిగతా అవన్నీ మీకు ఈజీగా ఉంటాయి. ఇంకొకటి చేసి చూద్దాం. ఒకటి ఇది పాజిటివ్‌లో నువ్వు ఆడుతుంటుంటావా అని. మరి నువ్వు ఆడుతుండవా అనేదానికి సెకండ్ చూడండి. యూ డోంట్ ప్లే క్రికెట్ నువ్వు క్రికెట్ ఆడుతూ ఉండవా అని. అంటే రెగ్యులర్‌గా నువ్వు ఆడుతుండవా అని. దాన్ని ప్రశ్నించాలంటే డోంట్ యూ ప్లే క్రికెట్ ఫస్ట్ దానికి యూ డోంట్ ప్లే క్రికెట్ అంటే నువ్వు క్రికెట్ ఆడుతూ ఉండవు అని. అది స్టేట్మెంట్, ప్రశ్న కాదు. యూ డోంట్ ప్లే క్రికెట్ అంటే నువ్వు ఆడుతూ ఉండవు, ఎక్కువగా ఆడుతూ ఉండవు అని. అదే ప్రశ్నించాలంటే డోంట్ యూ ప్లే క్రికెట్ నువ్వు క్రికెట్ ఆడుతూ ఉండవా అంటే నీకు ఎక్కువగా ఆడుతూ ఉండవా అని అర్థం. దాన్ని మనము ఇంకా WH క్వశ్చన్లో వై పెట్టిన చూడండి నెక్స్ట్ లైన్లో. వై డోంట్ యూ ప్లే క్రికెట్ నువ్వు ఎందుకు ఎక్కువ ఆడుతూ ఉండవు అని. వై అనేది ఎందుకు అని అర్థం వస్తుంది కాబట్టి వై డోంట్ యూ ప్లే క్రికెట్ నువ్వు ఎక్కువ ఎందుకు ఆడుతూ ఉండవు అని ఇది అర్థం. మనకి ఈ 3 లైన్లు ఎప్పుడైతే నేర్చుకోవడం అలవాటు అవుతుందో, ఎక్కువ మాట్లాడడం అలవాటు అవుతుందో మనకు ఖచ్చితంగా స్పోకెన్ ఇంగ్లీష్ అనేది వస్తుంది. మోస్ట్లీ ఈ 3 లైన్లు నేర్చుకోవడానికి ప్రయత్నించండి. అన్ని వాక్యాలు అలాగే ఉంటాయి. యూతో కానీ, హీతో కానీ, సీతో కానీ, ఇట్, దే, ఐ, వి అన్ని ఇట్లాగే ఉంటాయి. నెక్స్ట్ ఇంకొక లైన్ చూద్దాం. అది చూసినట్లయితే మీకు ఇంకా ఒక అండర్స్టాండింగ్ వస్తుంది. నెక్స్ట్ చూడండి. హీతో హీ గోస్ టు సినిమా అతను సినిమాకు వెళ్తూ ఉంటుంటాడు. ఇక్కడ గో బదులు గోస్ ఈఎస్ చేయను చూడండి. హీ సి ఇట్కి వర్బ్కి ఎస్ కానీ ఎస్ కానీ వస్తాయి చేసే పనికి. అందుకని హీ గోస్ టు సినిమా అతను సినిమాకు పోతూ ఉంటాడు. దాన్ని ప్రశ్నించాలంటే డజ్ అనేది ముందుకు వస్తుంది. అక్కడ డజ్ ఉన్నట్టే మనం చెప్పిన అంత ముందు గో కాడ డూ ఎట్లా డజ్ అనేది వస్తుంది. డజ్ హీ గో టు సినిమా ఎట్లా మాట్లాడాలంటే డజ్ హీ గో టు సినిమా అతను సినిమాకు వెళ్తూ ఉంటాడా. ఒకవేళ ఆమె చెప్పాలంటే డజ్ హీ గో టు సినిమా ఆమె సినిమాకు వెళ్తూ ఉంటుందా అని. లేకుంటే ఆమె సినిమాకు వస్తూ ఉంటుంది అని అడగచ్చు. ఈ గో ప్లేస్లో మనం ఏదైనా అడగచ్చు. లేకుంటే ఇక్కడ గో ప్లేస్ లిజన్ వన్ అనుకోండి. డస్ హీ లిజన్ అతను ఎక్కువగా వింటూ ఉంటాడా. డస్ హీ లిజన్ స్టోరీస్ అతను స్టోరీస్ ఎక్కువ వింటూ ఉంటాడా అని. మరి ఈ డస్కే ఇప్పుడు వెన్ అనేది యాడ్ చేసినట్టు. వెన్ యాడ్ చేసినప్పుడు వెన్ డస్ హీ గో టు సినిమా ఎప్పుడెప్పుడు అతను సినిమాకు వెళ్తుంటాడు అని. వెన్ అంటే ఎప్పుడు కాబట్టి వెన్ డస్ హీ గో టు సినిమా అతను ఎప్పుడెప్పుడు సినిమాకు వెళ్తూ ఉంటాడు. అంటే ఇదే వాక్యంలో మనకు వెన్ అనేది యాడ్ అయింది. పై వాక్యానికి డిఫరెన్స్ ఏంది? వెన్ అనేది యాడ్ చేసింది. అంటే WH క్వశ్చన్ యాడ్ చేసింది. డస్ హీ గో టు సినిమా అంటే అతను సినిమాకు వెళ్తుంటాడా అని. వెన్ డస్ హీ గో టు సినిమాస్ అంటే అతను ఎప్పుడెప్పుడు వెళ్తూ ఉంటాడని. ఇట్లా మనం ఏదైనా మనము వాడచ్చు. వెన్ బదులు వేర్ పెట్టాం అనుకోండి. వేర్ డస్ హీ గో టు సినిమా అంటే ఎక్కడికి సినిమాకు పోతుంటాడని. ఎప్పుడెప్పుడు కాదు, వేరు వర్ణం కాబట్టి వేర్ డస్ హీ గో టు సినిమా అంటే ఎక్కడికి అంటే ఎక్కడ సినిమాలకు వెళ్తూ ఉంటాడని. ఒక ప్లేస్ కాకుండా అనేక రకాల సినిమా హాల్ ఉంటాయి కాబట్టి అనేక రకాల సినిమా హాల్కు వెళ్తూ ఉంటాడు కాబట్టి ఏ సినిమాలకు ఎక్కడెక్కడ సినిమాలకు వెళ్తుంటాడు అతను ఎక్కువగా అని అడగడం. ఆ విధంగా ప్రశ్నించవచ్చు. ఇది పాజిటివ్లో 3. మరి నెగిటివ్లో చెప్పాలంటే అటు వెళ్ళడానికి, సినిమాకు వెళ్ళడానికి మాత్రం. హీ డజంట్ గో టు సినిమా అతను సినిమాకు వెళ్తూ ఉండడా అంటే ఫ్రీక్వెంట్గా అతను వెళ్తూ ఉండడా అని. అతని హ్యాబిట్ కాదా అని. అంటే సినిమాకు పోవడం అతడు చేయడా అని అర్థం. హీ డజంట్ గో టు సినిమా అతను సినిమాలకు ఎక్కువ వెళ్ళడా అని. దాన్ని ప్రశ్న కాదు, సారీ, ఇది మనకు స్టేట్మెంట్. అతను సినిమాకు వెళ్ళడు. హీ డజంట్ గో టు సినిమా అతను సినిమాలకు వెళ్ళడు, ఎక్కువగా సినిమాకు వెళ్ళడని. మరి అదే ప్రశ్నించాలంటే డజన్ హీ గో టు సినిమా అతను సినిమాకు వెళ్ళడా, ఎక్కువ సినిమాలకు వెళ్ళడా అని ప్రశ్నించదు. డజంట్ కానీ డూ నాట్ కానీ అనే ముందుకు ఎప్పుడు వస్తాయి ప్రశ్నలాగా మారిపోతాయి. మరి అదే ప్రశ్నకు వెన్ అనేది యాడ్ చేసిన. నెక్స్ట్ వెన్ యాడ్ చేసిన. వెన్ డజన్ హీ గో టు సినిమా
వెన్ అంటే ఏంది? ఎప్పుడు కదా! ఎప్పుడెప్పుడు అతను వెళ్ళడు సినిమాకని. వెన్ డజంట్ హీ గో టు సినిమా? ఎప్పుడెప్పుడు అతను సినిమాకు వెళ్ళడు అని. అదే హీ కాడ సి పెట్టామనుకోండి. వెన్ డజంట్ సి గో టు సినిమా? ఎప్పుడెప్పుడు ఆమె సినిమాకు వెళ్ళదు అని. వెళ్ళదనే గురించి అంటే నెగెటివ్‌లే చెప్తున్నాం ఇక్కడ. వెన్ అన్నాం కాబట్టి ఎప్పుడని. వెన్ బదులు వై పెట్టామనుకోండి. వై డజంట్ హీ గో టు సినిమా? అతను ఎందుకు సినిమాకు వెళ్తూ ఉండడు అని. వై డజంట్ హీ గో టు సినిమా? వై అనేది ఎందుకు కాబట్టి ఇక్కడ మీనింగ్ వై డజంట్ హీ గో టు సినిమా అంటే అతను సినిమాకు ఎందుకు వెళ్తూ ఉండడు అని. అదే వేర్ పెట్టినమంటే వేర్ డజంట్ హీ గో టు సినిమా? అతను ఎక్కడికి వెళ్తూ ఉండడు సినిమాలకు అని. ఈ విధంగా మనం ఈ వెన్, వేరు, వై అట్లా రకరకాలుగా మనం వచ్చేసి డబ్ల్యూహెచ్ వర్డ్స్ మారుస్తూ అనేక రకాలుగా మాట్లాడొచ్చు. అది మనకు మాట్లాడాలంటే ముందుగా మనము ప్రాక్టీస్ బాగా చేయాలి. వింటానే సరిపోదు. దీన్ని మీరు గట్టిగా మాట్లాడడానికి ప్రయత్నించండి. ఎప్పుడైతే మీరు మాట్లాడడానికి ప్రయత్నిస్తారో మీరు స్పోకెన్ ఇంగ్లీష్ స్కిల్ అనేది ఖచ్చితంగా వస్తుంది. మాట్లాడగలుగుతారు కూడా. ఒకసారి కనీసం ఒక వారం వీడియో చూస్తేనే మాట్లాడండి. మీలో ఖచ్చితంగా మార్పు అనేది ఖచ్చితంగా ఉంటుంది. నెక్స్ట్ చూద్దాం. చూడండి, సి కుక్స్ బిర్యానీ. ఆమె బిర్యానీ చేస్తూ ఉంటుంటది. మరి అదే ప్రశ్నించాలంటే డస్ సి కుక్ బిర్యానీ? ఆమె బిర్యానీ చేస్తూ ఉంటుందా అని. నెక్స్ట్ లైన్ చూడండి, డస్ సి కుక్స్ బిర్యానీ అంటే ఆమె బిర్యానీ చేస్తూ ఉంటుంటదా? మరి ఇదే వాక్యానికి మనము వై అనే పదం చేర్చినప్పుడు చూడండి, పై వాక్యానికి డస్ సి కుక్ బిర్యానీకి మనం వై అనే పదం చేర్చినాం. అంటే వై అంటే ఎందుకు. వై డస్ సి కుక్ బిర్యానీ? ఆమె ఎందుకు బిర్యానీ చేస్తూ ఉంటది? వై అనేది ఎందుకు. అందుకని వై డస్ సి కుక్ బిర్యానీ అంటే ఆమె ఎందుకు బిర్యానీ చేస్తూ ఉంటుంటది ఎక్కువగా దాని అర్థం. అంటే ఏదైనా మనం డబ్ల్యూహెచ్ క్వశ్చన్ వర్డ్ చేర్చినామంటే దానికి మీనింగే ఆ క్వశ్చన్లో వస్తుంది. నెక్స్ట్ లైన్లో చూద్దాం. ఇప్పుడు షీతోనే నెగిటివ్లో డస్ నాట్ వచ్చింది, అంటే చెయ్యదు అనే వాక్యంలో. ఇక్కడ బిర్యానీ పై వాక్యాలలో ఇక్కడ బిర్యానీ చేస్తుంది అని వాడినాం. ఇక్కడ మనం బిర్యానీ చెయ్యదు అనే దానికి. ఫస్ట్ చూడండి, సి డజంట్ కుక్ బిర్యానీ. ఆమె బిర్యానీ ఎక్కువ చేయదని. ఆమె బిర్యానీ చేయదు, ఫ్రీక్వెంట్గా చేయదు, ఎప్పుడో చేస్తుందేమో కానీ ఎక్కువగా ఆమె బిర్యానీ చేయదని చెప్పడం. సి డజంట్ కుక్ బిర్యానీ. అలా కాకుండా సి డజంట్ గో టు సినిమా అన్నాం అనుకోండి, ఆమె ఎక్కువ సినిమాకి వెళ్ళదని. సి డజంట్ బై గ్రాసరీస్. ఆమె ఎక్కువగా గ్రాసరీస్ కొనదు అని. ఈ విధంగా మనం మాట్లాడవచ్చు. మరి ఇదే వాక్యంలో ప్రశ్నించే విధానం చూద్దాం. నెక్స్ట్ లైన్, డజంట్ సి కుక్ బిర్యానీ? ఈ డజంట్ అనేది ముందుకు వస్తుంది అంతే. డజంట్ సి కుక్ బిర్యానీ? ఆమె బిర్యానీ చేస్తూ ఉండదా, అంటే ఎక్కువగా బిర్యానీ చేస్తూ ఉండదా అని. మరి అదే ప్రశ్నకు వెన్ అనేది యాడ్ చేసిన చూడండి నెక్స్ట్ లైన్. వెన్ డజంట్ సి కుక్ బిర్యానీ? ఎప్పుడెప్పుడు ఆమె చెయ్యదు, ఎప్పుడు ఆమె బిర్యానీ చెయ్యదు ఎక్కువగా అని.